హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను నా చిన్ని ప్రపంచాన్ని మీకు పరిచయం చేయబోతున్నానండి. అదేంటో కాదు, మా ఇంట్లో కిచెన్ టూర్ అండి. ఈరోజు నేను చేయబోతున్నది. నేను హాఫ్ డే మొత్తము ఈ కిచెన్లోనే గడిపేస్తూ ఉంటాను. అందుకే నా చిన్ని ప్రపంచం అని చెప్పానండి. ఒక మిడిల్ క్లాస్లో ఉన్న ఇంట్లో ఏ విధంగా సర్దుకున్నాను అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ముందుగా ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో స్విచ్ బోర్డ్ అండి. అలాగే ఇప్పుడు రైట్ సైడ్లో చూసుకుందాము. మనము కింది వైపు నుండి కాకుండా ఒకసారి పైనుండి ఎలా సర్దుకున్నానన్నది చూసేద్దామండి. చూస్తున్నారు కదా, ఇది స్టార్టింగ్ పైన ఇది డిన్నర్ సెట్స్ మొత్తం పెట్టుకున్నానండి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న మొత్తం ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే కిచెన్ కంటైనర్స్, హాట్ బాక్సెస్. ఈ హాట్ బాక్సెస్ నేను మీషోలో కొన్నానండి. అలాగే ఫ్రిడ్జ్లో కంటైనర్స్ మొత్తము ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. బ్యాక్ సైడ్ మొత్తము బిందెలు ఉన్నాయి ఎక్కువగా. ఇవి ఎక్కువగా యూజ్ చేయనివి పైన పెట్టేసుకున్నాను. అలాగే ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి వచ్చినప్పుడు దించుకోవాల్సినవి పైన అన్నీ పెట్టుకున్నానండి. పాత్రలన్నీ పెద్ద పెద్దవి. అక్కడ కనబడుతున్న ఇత్తల బిందెలు మొత్తము మా అత్తయ్య గారు అండి. మా అత్తయ్య గారు నాకు ఇచ్చిన సామాన్ అంతా అది ఉంటుంది. అంత ఎక్కువగా అయితే ఏం లేవండి మా కిచెన్లో. చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి అంతే. ఒకసారి చూసేయండి మీరు కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కువగా యూస్ చేయనివి పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవి మొత్తము పైన సర్దుకున్నాను. ఈ విధంగా క్యారేజెస్, అలాగే కుక్కరు, సిల్వర్ సామాన్ మొత్తము పైన ఉంటుందండి. ఇడ్లీ పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి కదా, అవి మొత్తం పైన ఉన్నాయి. ఈ విధంగా సర్దుకున్నాను వాటిని. అలాగే కిందకు వచ్చామంటే ఎక్కువగా చెంబులు, అలాగే స్టీల్ సామాన్ అండి. ఇదంతా వంటలో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటివే ఉన్నాయి. ఎక్స్ట్రాగా అయితే ఏం లేవండి నా దగ్గర. చిన్న చిన్న సామాను చిన్నగా వంటగదిలో నేను సర్దుకున్నాను ఈ విధంగా. బ్యాక్ సైడ్ అంతా స్టీల్ గిన్నెలు వంటలో వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. హాట్ బాక్సెస్, అలాగే చిన్ని పాత్రలు కింద దాంట్లో సర్దుకున్నాను సెల్ఫ్లో. అలాగే కింది సెల్ఫ్కి వచ్చామంటే ఇక్కడ నేను డైలీ యూజ్ చేసే పాత్రలు, కుక్కర్స్, అలాగే ప్యాన్స్ ఇక్కడ పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, కుక్కరు, ప్యాన్స్, అలాగే చేసుకున్న వంటలు మొత్తం కూడా ఇక్కడ పెట్టుకుంటాను ఈ సెల్ఫ్లోనే నేను. డోర్స్ అంతా ఏం లేవండి సెల్ఫ్స్కి, అలాగే ఓపెన్గానే ఉన్నాయి. మా బాబుకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి కలిపి ఉంచుకున్నాను. అది పెరుగు తోడు పెట్టుకున్నాను. అలాగే ఆఫ్టర్నూన్కి చేసిన రైసు, ఖాళీ వాటర్ బాటిల్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే కార్నర్లో ప్యాన్స్, నేను ఎక్కువగా యూజ్ చేయనివి, చాటలు, అలాగే సంగటి కలుపుకోవడానికి కట్టె ఉంటుంది కదా, అది అలా పక్కన పెట్టుకున్నాను. ఒక కార్నర్లో సైడ్లో సర్దుకున్నాను. మిక్సీ జార్స్ అండి ఇవి. మిక్సీ జార్స్ పక్కన ఉంచుకున్నాను. అలాగే నాకు గెరటెలు పెట్టుకోవడానికి ఇక్కడ స్టాండ్లో అయితే పెట్టుకోవడానికి వీలు కాదండి. అందుకనేసి నేను ఎక్కువగా యూజ్ చేసుకునే గెరటెలు మొత్తము ఇలా ఒక కంటైనర్లో వేసి ఉంచుకున్నాను. కత్తి, అలాగే గెరటెలు మొత్తము. ఇప్పుడు స్టాండ్లో ఎలా సర్దుకున్నానో చూద్దాము. ఆల్మోస్ట్ నా సామాన్ అంతా స్టాండ్లోనే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఉన్న కంటైనర్స్ మొత్తము ఇక్కడ సర్దుకున్నాను. ఈ విధంగా లంచ్ బాక్సెస్ తీసుకెళ్ళడానికి బాక్సెస్ ఎక్స్ట్రాగా ఉన్నవి మొత్తము అక్కడ సర్దుకున్నాను. ఈ కౌంటర్లో గ్లాస్ ఐటమ్స్ మొత్తము పైన పెట్టుకున్నానండి. కింద పెట్టానంటే మా చిన్న పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు. వాళ్ళు మొత్తము తోసేస్తూ పగలగొడుతూ ఉంటారని పైన గ్లాస్ ఐటమ్స్ మాత్రం సర్దుకున్నాను ఒక సెల్ఫ్లో. అలాగే టీ కప్స్, గ్లాసు ఐటమ్స్ ఇక్కడ సరిపోలేదని కింద కూడా సర్దుకున్నాను. ఇవి మా బాబులకి ఇద్దరికి పాలు ఇచ్చేవి కప్స్ అండి. అలాగే లంచ్ బాక్సెస్ తీసుకెళ్ళడానికి బాబులకి కర్రీస్కి క్యారేజెస్, అవి అన్నం తినే ప్లేట్స్, అలాగే ప్యాన్ పైన ఉన్న లిడ్స్, అలాంటివన్నీ ఇక్కడ సర్దుకున్నాను. చాలా సింపుల్గా ఉంటాయండి. ఎక్కువ సామాన్ అయితే ఉండదు. చాలా సింపుల్గా నీట్గా సర్దుకున్నాను అంతే. చిన్న చిన్న ప్లేట్స్, దానికన్నా కొద్దిగా పెద్దగా ఉన్న ప్లేట్స్ ఇటు సైడ్ కౌంటర్స్లో మొత్తం సర్దుకున్నాను. అలాగే కింద అయితే నేను డైలీ తీసుకెళ్ళడానికి లంచ్ బాక్సెస్
బాబులవి సర్దుకున్నాను. ఇక్కడ యూజ్ చేసుకోవడానికి కర్రీస్ వేసుకోవడానికి గిన్నెలు, స్పూన్స్, చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కింద సర్దుకున్నానండి. ఈ విధంగా ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. స్టాండ్ మొత్తము సెట్ చేసుకున్నాను ఈ విధంగా. పక్కనే ఒక చిన్న బిందెలో వాటర్ అండి, ఇది కుళాయి వాటరు. వంట చేసుకోవడానికి యూజ్ చేసుకుంటూ ఉంటాను ఈ వాటర్ని. ఇక్కడ మధ్యలో ఈరోజు ఇడ్లీ పిండి కోసము రైస్ని నానబెట్టుకున్నానండి. నైట్కి రుబ్బుకుంటాను ఇడ్లీ పిండి మార్నింగ్ టిఫిన్ కోసము. ఈ విధంగా రైస్ నానబెట్టిన వాటర్ని తీసి జడకు పెట్టుకున్నారంటే చాలా సిల్కీగా ఉంటాయండి హెయిర్స్ అనేటివి. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పు. అలాగే ఇక్కడ సెల్ఫ్స్ పెట్టించుకున్నాను నేను, స్పైసెస్ బాక్సెస్ మొత్తం పెట్టుకోవడానికి. ఇక్కడ స్టవ్ ఉంటుంది, అలాగే పక్కనే పెట్టుకున్నానండి. ఇది నాకు చాలా ఇష్టపడి నేను ఇలా ఇవి పెట్టుకున్నాను. తీసుకోవడానికి దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది కదా, దానికోసం అనేసి ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ అల్లం పేస్టు, బ్యాక్ సైడ్లో బెల్లం పొడి, అలాగే ధనియాలు, స్పైసెస్ మొత్తం పైన, అలాగే పప్పులు మొత్తం ఇక్కడ కింద పెట్టుకున్నానండి. బఠానీ, వేరుశనగ, పచ్చిశనగపప్పు, అలసందలు, బ్యాక్ సైడు నెయ్యి పెట్టుకున్నాను. ఇందులోనే సగ్గుబియ్యము ఇలాంటివన్నీ ఇక్కడ సర్దుకున్నానండి. కిందకు వచ్చారంటే ఇక్కడ ఆయిల్ బాక్స్, ఇది ఇందులో ఆయిల్ పెట్టుకుంటాను. ఇక్కడ సాల్ట్ చిన్న డబ్బాలో వేసి ఉంచుకున్నాను. అలాగే ఇంగువ, ఇది డీప్ ఫ్రై చేసి మిగిలి ఉండగా ఉన్న ఆయిల్ మొత్తము ఒక గ్లాసులో వేసుకున్నాను. దేనికైనా పోపు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనేసి. అలాగే స్పైసెస్ బాక్స్ అండి, నా స్పైసెస్ మొత్తం ఇక్కడ ఇందులోనే సర్దుకుంటాను నేను. జీలకర్ర, పసుపు, చెక్క, లవంగాలు మొత్తము, ఆవాలు, అలాగే కింద ఉన్న దాంట్లో అందులో వచ్చి ఫుడ్ కలర్స్, ఎలాచీ పౌడరు, అలాగే బేకింగ్ సోడా అలాంటివన్నీ అందులో పెట్టుకున్నాను. స్టవ్ అండి, ఇలా నా లుక్ అయితే ఇలా ఉంటుంది నా స్టవ్ది. సైడ్లోనే అవైలబుల్గా అన్నీ ఉండడానికి స్పైసెస్ బాక్సెస్ అన్నీ అక్కడ పెట్టుకున్నాను. కిందకు వచ్చారంటే కింద పెద్ద స్టవ్ ఇది. ఎక్కువ మెంబర్స్ ఇంటికి వచ్చినప్పుడు కన్నా వండుకోవడానికి ఉంటుందని తీసి ఉంచుకున్నాము. ఇది రోకల్ బడి అండి. ఎంతమందికి తెలుసండి రోకల్ బడి అంటే ఒకసారి కామెంట్ చేయండి. టబ్స్ ఉన్నాయి కొంచెం పెద్దవి. ఈ రోకల్ బడి అంటే మీకు తెలుసా, రోల్లో రుబ్బడానికి యూజ్ చేస్తామండి మా సైడ్స్. ఇది నేను వీడియోస్ తీసుకోవడానికి యూజ్ చేసుకునే స్టాండ్ అండి. పక్కనే ఒక చిన్న బిందెలో కూడా వాటర్ తీసి పెట్టుకుంటాను. బిందెలో అయిపోగానే ఇవి దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా స్టవ్ కింద ఒక మ్యాట్ కూడా వేసుకున్నానండి నేను. చూస్తున్నారు కదా, పక్కనే ఒక రోలు. ఇలా మ్యాట్ వేయడం వల్ల ఏంటంటే పైన పొంగిన రైస్ వాటరు అలాంటివన్నీ కూడా మ్యాట్లోనే ఉంటాయి. మొత్తం కిచెన్ టాప్ కౌంటర్ అంతా పాడవకుండా ఉంటుంది. అలాగే నా చిన్ని రోల్ అండి ఇది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర అలాంటివన్నీ దంచుకుంటూ ఉంటాను ఇందులో. నా చిన్ని రోల్ ఇది, చాలా బాగుంది కదా. 100 రూపీస్ పెట్టి కొన్నానండి నేను, మా ఊర్లో వీధిలో వచ్చినాయి. అలాగే పక్కన విండో ఉంటుందండి, సింక్ పక్కనే ఉంటుంది విండో. ఈ విండోలో నేను వాటర్ క్యాను, ఫిల్టర్ వాటర్ది క్యాన్ ఇక్కడే ఉంచుకుంటాను. కింద పెట్టానంటే పిల్లలు తిప్పేస్తూ ఉంటారని వాళ్ళకి అందకుండా ఉంటుందని పైన పెట్టుకున్నానండి నేను. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని అందులోకి సర్ఫ్ వాటర్ అండి, అది సర్ఫ్ వాటర్ స్ప్రే చేస్తూ టాప్ కౌంటర్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. స్పాంజ్, టాప్ కౌంటర్ క్లీన్ చేసుకోవడానికి స్పాంజ్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉంచుకున్నానండి నా కిచెన్ అయితే. ఇక్కడ ఇది సింక్ అండి, పక్కనే డిష్ వాషర్ పెట్టుకుంటూ ఉంటాను. అలాగే సింక్ పక్కనే నేను ఒక టవల్ హ్యాంగర్కి, అలాగే బాటిల్స్ క్లీన్ చేయడానికి ఒక బ్రష్ అక్కడే ఉంచుకుంటూ ఉంటాను. బాటిల్స్ కన్నా రోజు క్లీన్ చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు కదా, వాళ్ళు లంచ్ తీసుకొని వచ్చి క్లీన్ చేయాల్సి ఉంటుందండి. సో అక్కడే అవైలబుల్గా పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది, దాని కిందనే మిక్సీ అక్కడే పెట్టుకుంటూ ఉంటానండి.
ఒక స్టూల్ పైన పెట్టుకున్నాను. అలాగే క్లాత్ వేసి ఉంచుకుంటాను. వాడేసిన తర్వాత క్లాత్ వేసి ఉంచేస్తాను అలాగే. ఇది కంపోస్ట్ బాక్స్ అండి. కిచెన్ కంపోస్ట్ మొత్తం ఇందులో వేస్తూ ఉంటాను. అందుకే కొద్దిగా దోమలు తిరుగుతున్నాయి. ఆ దోమలు పోవడానికి ఏమైనా చిట్కాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఓవరాల్గా ఇలా ఉంటుందండి నా కిచెన్ లుక్ అనేది. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగా పెట్టుకున్నానా? అలాగే ఎలా ఉంది, నేను ఇంకా ఎలా పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కింద ఈ కార్నర్లో అయితే పాత చింతపండు అలాగే కొత్త చింతపండు బాక్సెస్లో పెట్టుకున్నానండి. ఇది వచ్చి రేషన్ బియ్యాలు, టిఫిన్స్కి సంగటికి వాడుకుంటూ ఉంటాను నేను. ఈ పక్కన బాక్స్లో మసూర బియ్యాలు ఉంటాయండి. ఆ బియ్యాలు రైస్ కోసం వాడుతూ ఉంటాను. అలాగే ఇందులో కూడా రేషన్ బియ్యాలే ఉంటాయి. రేషన్ బియ్యాలు ఎక్కువగా వస్తుంటాయని అందులో పట్టలేదని ఇందులో వేసుకున్నానండి. అలాగే కింద బాక్స్లో అయితే పిల్లల కోసం స్నాక్స్ చేయడానికి స్నాక్స్ ఐటమ్స్ మొత్తం అందులో పెట్టుకుంటూ ఉంటాను. ఇంతే ఫ్రెండ్స్, ఎలా ఉంది నా కిచెన్ టూరు. అలాగే నా చిన్ని ప్రపంచాన్ని నేను ఎలా సర్దుకున్నానో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నేను. మీ లైక్ని, మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీలాంటి ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ని చూడడానికి యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.